దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 57వ ఎపిసోడ్కి వచ్చాము. సబ్జెక్ట్ మరి సృష్టికర్త అన్న దాంట్లో ఈయన సృష్టికర్త అని తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి సంతోష్ ఆచార్య గారు అనేటువంటి ఒక వేద పండితుడు యొక్క సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. కొంత మేర గత ఎపిసోడ్లో కంప్లీట్ అయింది, దాన్ని కంటిన్యూ చేసుకుందాం. అది ఎంతవరకు చేశాము ఇదివరకే అనేది ఏంటి చూసుకుంటే, అసలు ఆయనకి అప్పటి వరకు కూడా ఆయన సృష్టికర్త అనేది తెలియదు. నరకానికి వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు వారిని చూశాడు, ఇంకెవ్వరు లేరు. అప్పుడు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? ఈయన ఒక్కడే దేవుడు అన్నమాట, మిగతా వాళ్ళు ఎవరో కాదన్నమాట. ఏదో క్రైస్తవులు ఆరాధించే దేవుడు అనుకున్నామే కానీ ఈయన ఒక్కడే దేవుడు అని ఆయనకి తెలియలే. అట్లాగే ఏ చర్చికి వెళ్ళాలి, ఏ డినామినేషన్కి, ఎక్కడికి వెళ్ళాలి నేను అయ్యా, మరి భూమి మీద పంపించేస్తానన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ఆయన ఏమన్నాడు? అసలు చాలా వరకు మౌనంగానే ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక మతాలతోటి నాకు సంబంధం లేదబ్బాయి అని ఆయన ఉద్దేశం అయింది. ఆ మతాలు అనే పదాలు నాకు ముఖ్యం కాదబ్బాయి, యథార్థతే నాకు ముఖ్యం అని చెప్పాడు. ఏ మతంలో ఉన్నా యథార్థత చూస్తాను, అయితే నన్ను ప్రేమించి ఇతరులను కూడా ప్రేమించాలి అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమించాలంటే అర్థం ఏంటి? ఆయన దేవుడని తెలిస్తేనేగా. ఆయన దేవుడని తెలియకుండా దేన్నో దేవుడు అనుకుని నువ్వు వెళ్తా ఉంటే నువ్వు వెళ్తావా దేవుడి దగ్గరికి? వెళ్ళవు. ఖచ్చితంగా నేను దేవుడినని నువ్వు తెలుసుకోవాలి, నన్ను ప్రేమించాలి, అలాగే ఇతరులను విపరీతంగా ప్రేమించాలి. ఈ పని చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావు, ఇది కథ. అంతేకాని ఏ డినామినేషను, ఏ చర్చి, ఏది, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నాది ఒకటే మార్గం, నేనెవరో నువ్వు తెలుసుకోవాలి, నన్ను ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి, ఇది అంతే. అంతే తప్ప ఏదో ఇది ఒకటే, ఒక చోట ఉంది, ఆ చోట ఉంది, ఈ చోట ఉంది వెళ్ళాను. ఇప్పుడు ఈ విషయంలో మీకు ముందు చెప్తాను. దీన్ని బట్టి అక్కడికి వెళ్ళేదాకా తెలియలేదా జనాలకి, ఇక్కడ అందరూ తెలుసుకుంటారా అనే దాని మీద మీకు ఇదివరకు చెప్పడం. దాంట్లో ప్రతి మోకాలు నా దగ్గర వంగును అనేటువంటి పదానికి అర్థం ఇప్పుడు చెప్పి ఆ తర్వాత పాయింట్లోకి వెళ్తా. ఆయన నన్ను ప్రేమించాలి, అలాగే ఇతరులను ప్రేమించాలని చెప్పారు. అది 16 పాయింట్లు పూర్తయినాయి. దాంట్లో మిగతా పాయింట్లకు వెళ్ళే ముందు ఆ ఒకటి నేను చెప్పదలుచుకున్నా. ఏది? వాక్యం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23, 24 వచనాలు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయును అంటే ఇంకొక మనిషి ఇక్కడ కనపడ్డు, నేనే ఉంటా. కాబట్టి నా ఎదుట నాకు ప్రతి మోకాలు వంగుతుంది. వంగి అయ్యా నరకానికి పోయేవాడు నరకానికి వెళ్తాడు, పరలోకానికి ప్రమాణిక. ఇది నేను చెప్పినటువంటి మాటలు, ఇవి వ్యర్థము కానేరదు. ఇక 24వ వచనం ఏం చెప్తున్నా అంటే, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఆయన దగ్గరికి అందరూ వస్తారట, కోపపడిన వారు కూడా వస్తారు, వచ్చి అక్కడ సిగ్గుపడుతూ ఉంటారు. ఇక్కడ సిగ్గుపడుతున్నాడు ఆయన. సంతోష్ ఆచార్య గారు అక్కడికి వెళ్ళి అయ్యో నాలుగు ఖర్చుకున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా వీళ్ళు ఎవరో ఒక క్రైస్తవులకే దేవుడు అనుకున్నామే, ఆర్సీఎం చర్చిల్లో అక్కడ యేసు ప్రభు వారు శిలువ మీద బొమ్మలు అవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో ఒక వర్గానికి కొంతమందికి దేవుడు అనుకున్నామే, ఈయన సృష్టికర్త. అయ్యో మనకు తెలియలేదే ఈ విషయం, మిగతా మనం అనుకున్న వాళ్ళు ఎవరు దేవుళ్ళు కదా తెలియలేదే అని ఆయన మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడతా ఉంటారంటే ఈయనలాగా. నరకానికి వెళ్ళే ముందు సిగ్గుపడతా ఉంటారు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గుర్తు చెప్పుదురు. అక్కడికి వెళ్ళగానే అర్థమైపోద్ది ఆయనే దేవుడని. ఆయన వద్దకే మనుషులు వచ్చేదారు, వచ్చేవాడు ప్రతివాడు ఆయన దగ్గరికి వెళతాడు, ఆయన మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడుదురు అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యం, ప్రతివాడు మోకాలు వంగును అన్నారు కాబట్టి ఇక్కడ అందరూ మారిపోతారేమో అని మనం అనుకోక్కర్లే. ఎందుకంటే ఆ దుర్మార్గం చేస్తున్నవాడు దుర్మార్గం చేస్తూనే ఉండని, అపవిత్రంగా ఉన్నాడు అపవిత్రంగా ఉండని, మంచివాడు మంచివాడుగా ఉండి మంచి పనులు చేసేవాడు చేస్తూనే ఉండని.
ఎవరికి రావాల్సిన జీతం అది నా దగ్గర ఉందని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు చెప్పు, ఇది తప్పు అబ్బాయి, వాడు వినకపోతే వాడి జీతం నా దగ్గర ఉంది అన్నాడు. అట్లాగే యేసు ప్రభు ఈయనయ్యా ఈ నిజమైన దేవుడు అని చెప్పు, వినకపోతే ఆ జీతం నా దగ్గర ఉన్న నరకానికి నేను ఆయన లిస్టులో వేసేస్తా, ఇక్కడ ఆయన జీతం నా దగ్గర ఉందన్న. ఇంక ప్రతి మోకాలు అక్కడ వంగింది ఏమైనా ఉందా? అక్కడేమైనా గ్రహించాడా? భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈయనే దేవుడని మనం ఎన్నిసార్లు చెప్పినా గ్రహించాడా ఒక మనిషి? గ్రహించలా. కానీ ఎక్కడ గ్రహిస్తాడు? 1 వే టికెట్ తోటి నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యి ఆ ప్లాట్ఫామ్ మీద కింద పడటం తప్ప రెండో గత్యంతరం లేదని సంతోష్ ఆచార్య గారు అనుకునే విధంగా ప్రతివాడు అట్లా అనుకుని ఆ నరకంలో పడిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రతివాడు ఆయన దగ్గర నుంచే నరకానికి పోతాడు. ప్రతి మోకాలు వంగేది అక్కడ. అయ్యో నేను అక్కడ గ్రహించలేకపోయాను, నా మోకాలు వంచలేకపోయాను, కానీ ఇక్కడ నేను చేయగలిగింది ఏమీ లేదని ఒక దేవుడికి మరి ఒక్కసారి నమస్కరించి పోతూ ఉంటాడు. నరకానికి పోయేవాడు నరకానికి పోతూ ఉంటాడు. అయ్యో నేను గ్రహించలేకపోయాను, నాకు అర్హత పోగొట్టుకున్నా, నాకు అర్హత లేకుండా పోయింది అని అనుకుంటూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ యొక్క వచనాలు ప్రతి మోకాలు వంగును నా ఎదుట ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనంటే ఉన్న దేవుడు నేను ఒక్కనే కాబట్టి నరకానికి పోని ఇంకొకటి పోని నా ద్వారా వెళతారు కాబట్టి నాకు లోబడే వెళతారు అని చెప్తాం జరుగుతుంది. ఈ జ్ఞానం అంతా సంపాదించటం ఎందుకండి? మీరు ఇష్టం ఎందుకు, మేము సంపాదించడం ఎందుకని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని చూసి కొన్ని విషయాల్లో సంతోషపడతాడట. ఒక్క విషయంలో బాగా సంతోషపడతాడు. మన జ్ఞానం పొందితేట దేవుడు బాగా సంతోషం అట. ఆ వచనం కూడా మేము ముందు సామెతలు 27వ అధ్యాయం 11వ వచనం ఇలా చెప్తా ఉంది. నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచము. నువ్వు జ్ఞానం సంపాదించే అట దేవుడు హృదయం సంతోషపడిపోద్దట. మీరు చెప్తున్నారండి టీవీలో ఇంత వివరంగా, ఈ జ్ఞానం అంతా మాకు వస్తుంది, ఏంటి మాకు లాభం అంటే, మీకు లాభం సంగతి దేవుడు తెలుసుకుంటాడు, కానీ దేవుడు హృదయం ముందు సంతోషపడదు. మీకు లాభం అంటే ఏంటి అనేది ఏం చేయాలో మీతో చేయిస్తాడు, మీకు ఆ ప్రతిఫలం ఇచ్చేస్తాడు. కానీ దేవుడు హృదయం సంతోషపడదు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. ఇది ఆయన నిందించేవారు కూడా ఉంటారట. యేసు ప్రభు మాకు వద్దు అని యేసు ప్రభువును తిరస్కరించేవాళ్ళు, ఏసడించుకునేవాళ్ళు, యేసు ప్రభు మార్గములో లేని వారు ఉంటారే, వాళ్ళతో ధైర్యంగా దేవుడు మాట్లాడంటే మన జ్ఞానం ఉండాలంటే అర్థం ఏంటి? నువ్వు జ్ఞానం సంపాదించాలి. వాడు ఏ దేవుడైనా ఒకటే అన్నప్పుడు అతను నోరు నువ్వు మూయించగలగాలి. ఏ దేవుడైనా ఒకటి కాదు నాయన అంటే నువ్వు దౌర్జన్యంగా చెప్పము, చాలా సౌమ్యంగా చెప్తాం. ఏ దేవుడైనా ఒకటి కాదు, మీరే ఆలోచించుకోండి అని చక్కగా చెప్తాం. ఆ రకంగా ధైర్యంగా మాట్లాడతావు నీ జ్ఞానం ఉంటే. ఏ జ్ఞానం? ఈ జ్ఞానం. దేవుడు అన్న ఆయన ఒకే దేవుడు. ఆ దేవుడు ఎలా చెప్తా ఉన్నాడు చూడు. సంతోష్ ఆచార్య గారితో ఏం చెప్తా ఉన్నాడు ఆఖరికి? నాకు యథార్థత ముఖ్యం అబ్బాయి అని చెప్పాడు. నా క్రైస్తవులే ముఖ్యం అన్నాడా? అనలా. నాకు యథార్థత ముఖ్యము, నేనెవరో తెలుసుకోవటం ముఖ్యం అన్నాడు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే చాలట ఆయనకి. ఆయన ప్రేమించాలి కాబట్టి యథార్థత ముఖ్యం అన్నాడు. ఇగో ఇట్లాంటి ఆధారాలు, ఇగో దేవుడిని చూసి వచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన ఒక వేద పండితుడు. ఈ వేద పండితుడు వెళ్ళిన తర్వాత అట్లాంటి సంఘటన ఇంకెవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవుడుగా చెప్పబడిన ఆయనైనా మరి ఎలా తీసుకెళ్ళిన సందర్భాలు ఎక్కడుందా అని మీరు ఆలోచించుకోవచ్చు. అన్ని జనులకు మీరు ఇటువంటి మాటలు చెప్పి మీరే ఆలోచించుకోండి. ఒక క్రైస్తవుడు కానీ ఇంకొకడు కానీ ఒక హిందువు కానీ ఎవరైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు కనపడుతున్నారు మనకంతా. ఏ దేవుడు? యేసు ప్రభు అక్కడ ఉన్నాడని, ఆయన తప్ప వేరే లేరని. అలా కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడు, ఇంకొక ఆయన దగ్గరికి ఈయన వెళ్ళాడు, ఈయన వచ్చాడు అన్నది ఏమన్నా ఉందేమో మీరు ఆలోచించి చూసుకోండి అబ్బాయి. మీకు ఎక్కడ ఇది దొరకకపోతే ఇదే కరెక్ట్ మార్గం అని మీరు తెలుసుకోండి అని మనం చెప్పడానికి వీలవుతూ ఉంది. అందుకే మనకి ఎప్పుడు కూడా కీర్తన 69:9 చెప్పినట్టుగా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది కీర్తనాకారుడు రాశాడు. మనకట ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించాలి. ఒక ఆయన అంటున్నాడు మన ముందు, ఒక అన్యజనుడు, ఏ దేవుడైనా ఒకటే అంటున్నాడు. మనం మేలకుండా ఊరుకోవాలా? భక్షించాలి దేవుడి గురించిన ఆసక్తి, దేవుడి ఇంటిని గురించిన అయ్యో ఏ దేవుడైనా ఒకటేనా? ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు.
ఉన్నది ఒకే దేవుడయ్యా. ఏ దేవుడేంటి? ఉన్న దేవుడు ఒకే దేవుడు, ఒకటి కాదు అని నువ్వు చెప్పాలి. దేవుడి యొక్క ఇంటిని గుర్చిన ఆసక్తి మనల్ని భక్షించాలి. అలాగే నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. అట్లా పడుతున్నాయా మనకి? కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నిన్ను ఎవరైనా కూడా ఏ దేవుడైనా ఒకటేలే అంటుంటే నా మనసు మండిపోయి నా మీద పడిపోతున్నాయి అంతే. ఏ దేవుడైనా ఒకటేలే అంటుంటే ఆ మాటలు నా మీదకి వచ్చి పడిపోతున్నాయి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అట్లా మనమే పడిపోతున్నాయా? పడిపోతేనే మనము దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నట్టు. అట్లా పడిపోవాలి మన మీద ఆ మాటలు. పడిపోయి అయ్యో దీన్ని మనం ఎదుర్కోటాక మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకోవాలి? జ్ఞానము జ్ఞానము జ్ఞానం. అందుకే దేవుడు అంటాడు, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా దేవుడు ధైర్యంగా మాట్లాడుతాడు. ఆయన వచ్చి మాట్లాడతాడా? మనతోటే మాట్లాడిపిస్తాడు. మన జ్ఞానం నింపుకుంటే అంటే ఆయన ధైర్యంగా నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా దేవుడు వచ్చి ధైర్యంగా మాట్లాడతాడా? కాదు, మనతోటే మాట్లాడిపిస్తాడు. ముందు మన జ్ఞానం సంపాదించుకుంటే. మనకేం జ్ఞానం లేకోకుండా ఉంటే ఎట్లా కూర్చొని మనం ఏం మాట్లాడగలుగుతాం? కాబట్టి ఈ 2 వచనాలు మీకు చెప్పిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని తీసుకురావటం జరిగింది. ఇప్పుడు అసలు విషయం, సంతోష్ ఆచార్య గారు అక్కడ వరకు 16 పాయింట్లు చెప్పుకున్నాం. సంతోష్ ఆచార్య గారు ఆ యొక్క పరలోకంలో జరిగిన సంఘటనలన్నీ ఈయన అన్నాడు. 17వ అంశం, ప్రభుతో అడుగుతున్నాడు ఈయన, నీ దగ్గరకు రావాలంటే ఎలా తండ్రి అని అడిగాడు. ఎలా తండ్రి అన్నాడు. నీ దగ్గరకు రావాలంటే ఆ మెట్లెక్కి ఆ ప్లాట్ఫామ్ దాటి మీ ఎడం పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఇరుకైన మార్గం గుండా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎలా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నీ కుటుంబాన్ని నీవు ప్రేమించాలి. ఫస్ట్ పాయింట్, నీలో ప్రేమ నిండిపోవాలి అబ్బాయి. నీ కుటుంబంలో నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళు వీళ్ళు, నీ తల్లి తండ్రి, నీ కుటుంబస్తుల మీద నీ ప్రేమ నిండి ఉండాలి. ప్రేమతో నిండిపోవాలి. ఇంకా ఎక్కడైనా యథార్థంగానే మాట్లాడాలి. ఏ పరిస్థితుల్లో కూడా యథార్థం తప్పకూడదు. ఎక్కడైనా యథార్థంగా మాట్లాడాలి. అలాగే సాక్ష్యం ఇవ్వాలి. సత్యమే నిన్ను రక్షిస్తుంది. ఇది ఎక్కడున్న యథార్థతను విడవకూడదు. ఆ యథార్థతను విడవకుండా ఉంటే దేవుడికి ఎంతో ఇష్టం. కీర్తన 101:6 అనుకుంటా, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టి చూస్తున్నాను అంటాడు. అందరూ క్రైస్తవులు ఒక్కలే కాదు, ఎక్కడ ఎవరు యథార్థత కలిగి ఉండారు నేను కనిపెట్టి చూస్తున్నా దేశం అంతా అంటాడు దేవుడు. దేవుడికి ఆ యథార్థత నచ్చుద్ది కావాలి. ఎవరు యథార్థవంతుడు అనేది దాని మీద అంటాడు. కాబట్టి అక్కడ జరిగేది ఏంటి అంటే, ఎప్పుడు కూడా నువ్వు యథార్థంగా ఉండాలి, యథార్థత గురించి మాట్లాడాలి, అతనికి సాక్ష్యం ఇవ్వాలి. అదే నిన్ను రక్షిస్తుంది. పాపానికి జీతం మరణం, చిన్న పాపం కూడా చేయవద్దు. ఇది చెప్పాడు. నువ్వు చిన్న పాపం కూడా చేయొద్దు. ఏమో కష్టమైన పనులు కాదు, మనకు తెలుసు ఇవన్నీ, కానీ మనం చెయ్యం. దేవుడు ప్రత్యక్షంగా ఈయనతో సంతోష్ ఆచార్య గారితో చెప్పింది ఏంటంటే, ఈ విషయాలు ఏమైనా కష్టమైన నువ్వు చేయలేవా? నువ్వు కుటుంబస్తులతో ఇతరులతో ప్రేమగా ఉండలేవా? అది మనం ఎందుకు నువ్వు అది తప్పిపోవాలి? దేవుడు చెప్తాడు, సాక్షాత్తు దేవుడు నోటితో చెప్పాడు. అలాగే ఏమన్నాడు? పాపానికి జీతం మరణం, చిన్న పాపం కూడా చేయొద్దు అన్నాడు. చేయబాక, పాపం చేయొద్దు అన్నాడు దేవుడు. ఖచ్చితంగా పాపం చేయొద్దు అన్నాడు, చేయొద్దు. 24 గంటలు నా అధికారం కింద ఉండాలి, నాతో నడువు అన్నాడు. అది ఎప్పుడు నా అధికారానికి లోబడి ఉండాలి నువ్వు. ముందు అసలు ఆయనే తెలియకపోతే, అసలు ఆయన ఎవరో తెలియకపోతే ఇంకా ఆయన ప్రేమించేది ఎక్కడ? ఆయన అధికారం కుండి ఉండేక ముందు నువ్వు నన్ను తెలుసుకోవాలి. నేనెవరో తెలియాలి నీకు. నేనెవరో తెలిసి నా అధికారం కింద ఉండాలి. ప్రభువా, దేవా, నీ చిత్తమే నెరవేరును కాక అన్నట్లు దేవుడు వైపే చూడాలి దేనికైనా సరే. ఇక ఆఖరికి ఇంకో పాయింట్ ఏంటంటే, దీనుల పట్ల, అనాథల పట్ల దయ కలిగి ఉండాలి. అన్ని విధాలుగా ఆదరణ కలిగి ఉండాలి. వారికి తోడుగా ఉండుట. స్పిరిచువల్గా పేదవారు చాలామంది ఉన్నారు, వారికి ఆదరణగా నిలబట్టి వారికి తోడుగా ఉండుట. ఇది ఒక పాయింట్. ఏంటంట? దీనుల పట్ల, అనాథల పట్ల దయ కలిగి ఉండాలి. ఈ బైబిల్ నిండా అదే వాక్యాలు. పాత నిబంధన, కొత్త నిబంధన అన్నిట్లో కూడా దీనుల పట్ల, అనాథల పట్ల దయ, ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలి.
ఈ దీనులు అనేవాళ్ళు క్రైస్తవులలో ఒకళ్ళే ఉంటారా? ఎవరైనా సరే దీనులు, అనాథలు ఎవరైనా సరే వాడంటే మీకు ప్రేమ. ఎందుకు? దేవుడు చెప్పాడు, వాళ్ళంటే నాకు ప్రేమ అబ్బాయి, వాళ్ళ పక్షాన్ని నేను వ్యాజ్యం ఆడతా అన్నాడు అంతే. అట్లాగే మీరు కూడా అలా ప్రేమించాలి. అలా ఇక్కడ ఒక పాయింట్ ఏమన్నారంటే, స్పిరిచువల్గా పేదవారు చాలామంది ఉన్నారు, వారికి ఆదరణగా నిలబడుట, వారికి తోడుగా ఉండుట అన్నాడు అంతే. స్పిరిచువల్గా పేదవారుగా ఉండటం ఏంటి? బీదలకు సువార్త ప్రకటించుడి, బీదలకు సువార్త ప్రకటించడానికి నేను ఏర్పరచబడి ఉన్నానని ఆ యొక్క యేసు ప్రభు గురించి యెషయా గ్రంథంలో చెప్పాడు. దాంట్లో వివరణ ఇస్తూ బీదలు అంటే ఆ యొక్క వ్యాఖ్యానంలో రాశారు. బీదలు అంటే నిజంగా తింటాకి ఉంటాకి లేని వాళ్ళే అనుకోవద్దు. బీదలు అంటే స్పిరిచువల్గా బీదలు కూడా ఉన్నారు అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ కార్లు బంగ్లాల్లో తిరుగుతూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ దేవుడు ఎవరో వారికి తెలియదు. వారు బీదవారు దేవుడి దృష్టిలో. అదేనా? స్పిరిచువల్గా బీదవారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి, దేవుడు ఎవరో తెలియదు. ఇక వాళ్ళకంటే హీనమైన వాళ్ళు ఎవరు లేనట్టే. ఇక్కడ మనం సామాన్యంగా ఉన్నవాడు దేవుడు ఎవరో తెలిసిన వాడికంటే, ఇక్కడ సామాన్యమైన బ్రతుకు బతుకుతున్నవాడు దేవుడు ఎవరో తెలిసిన వాడు పరలోకానికి వెళితే, అక్కడ కార్లు బంగ్లాలలో ఉంటూ ఇక్కడ మంచి జీవితం జీవిస్తున్నటువంటి ఆయన నరకానికి వెళ్ళబోతా ఉన్నాడు. పేదలు ఎవరు ఇందులో? ఇద్దరిలో పేదవాడు ఎవడు? నరకానికి వెళ్ళేవాడు పేదవాడు. ఇక్కడ కార్లు బంగ్లాల్లో తిరిగినా నరకానికి వెళ్ళేవాడు పేదవాడు, దేవుడు తెలియకపోయిన వారు. కాబట్టి దేవుడు తెలియకపోయిన వారిని స్పిరిచువల్గా పేదవారని వారికి తోడుగా ఉండాలి నువ్వు అన్నాడు. అయిపోయిందా? ఇదే సువార్త ప్రకటన. దేవుడు ఎవరో తెలియని వారు పేదవారి కింద లెక్క దేవుడి దృష్టిలో. మనం కూడా అదే గమనించాలి. ఎన్ని ఉంటే బట్టి సుఖమేముందండి, పాపం ఆయన పేదవాడు, దేవుడు ఎవరో తెలియదు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. పేదవాడు అతని ఎడల తోడుగా ఉండాలి, దయ కలిగి. ఏంటి దయ అంటే, 1-2 సార్లు నువ్వు జ్ఞానం సంపాదించుకుని, ముందే మన జ్ఞానం సంపాదించుకోవాలి, లేకపోతే వాళ్ళ ముందు నిలబడగలమా? జ్ఞానం సంపాదించుకుని ఏ దేవుడైనా ఒకటే అన్నప్పుడు, అది కాదు బాబు, ఇలా 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 ఇలా, ఈ దేవుడు సృష్టికర్త, ఈ దేవుడే దేవుడు, మిగతా వాళ్ళు కారు అని చెప్పాలి నువ్వు. ఇలా 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 అని చెప్పడమే జ్ఞానం. ఇదే సువార్త ప్రకటన. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? నువ్వేం చేయాలంట? స్పిరిచువల్గా పేదవారిగా ఉన్నవారు కూడా దీనుల కింద లెక్కే, వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు తోడుగా ఉండాలంటే వాళ్ళకి నిరంతరము ఏదో రకంగా యేసు ప్రభు ఎవరో వాళ్ళు తెలుసుకునేట్టుగా చేయాలి అని చెప్పాడు. ఆఖరికి నువ్వు 2 పుస్తకాలు రాయాలి, అది పేదలకు అందాలి అన్నాడు. అయినా 2 పుస్తకాలు రాయాలి, అందరికీ అందాలి, పేదలకు అందాలి. అంటే ఏంటంటే ఉచితంగా ఇవ్వాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ అదే. నువ్వు బుక్ రాయవయ్యా, ఉచితంగా పంచవయ్యా అన్నాడు. అంతే. ఇట్లాగే ఈయన కూడా అప్పుడు అనుకున్నాడంట, బుక్ రాయటం ఏంటి, నేనెట్ట రాస్తా అనుకున్నాడంట. ఈయనెవరు? ఒక అన్యజనుడు. ఈయన యేసు ప్రభు వారే ఉన్నారు, నేను బతికిస్తున్నాను, వెళ్ళు, నువ్వు ఎలా ఎలా ఉండు, నువ్వు 2 పుస్తకాలు రాయాలబ్బాయి అన్నాడు. ఈయన కంగారు పడిపోయాడట. ఏంటి 2 పుస్తకాలు రాయమంటాడు, నేనెట్టా రాస్తాను? నా పరిస్థితి అంతే. నన్ను ఎన్ని జనుల్లోంచి రక్షించుకున్న తర్వాత ఇంకా ప్రభు వైపు చూసి 2 సంవత్సరాలు ఎంతో అయింది అంతే. నువ్వు బుక్ రాయాలబ్బాయి, చర్చిలన్నీ పంచాలి అన్నాడు. ఇదేంటి బాబు, నేనెట్ట రాస్తా అనుకున్నా. ఆయన జరిగిపోయిన. అట్లాగే ఈ యొక్క ఈయన ద్వారా 2 పుస్తకాలు రాయాలి అన్నారట. ఇప్పుడు ఆ పుస్తకాలు రాశాడు. చర్చి సహాయంతో ఉచితంగా పంచుతున్నాము. చర్చి సహాయంతో ఉచితంగా పంచుతున్నాము. బహుశా ఈయన పరలోకం వెళ్ళి రావడం అనేది మొన్న డిసెంబర్ కంటే ముందే జరిగి ఉండాలి. డిసెంబర్లో ఇంటర్వ్యూ అయింది. మొన్న డిసెంబర్లో ర్యాండీ కే అనేటి ఒక ఆయన ఈయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పరలోకం వెళ్ళి వచ్చారు కదా, విషయాలు చెప్పండి అంటే ఆయన మొత్తం చెప్తున్నాడు. అంటే అంతకు ముందే వెళ్ళొచ్చాడు, కొన్ని నెలల ముందు వెళ్ళి ఉండొచ్చు. ఆ ఇంటర్వ్యూ డేట్ ఇది. కాబట్టి ఈయన మరి పుస్తకాలు ఈ ఇంటర్వ్యూ చేసే నాటికి పుస్తకాలు రాశాను అంటున్నాడు. ఇదిగో నాకు అట్లా చెప్పారు ఆ దేవుడు. ఇప్పుడు ఆ పుస్తకాలు రాశాను. చర్చి సహాయంతో ఉచితంగా పంచుతున్నాము. ఆర్థిక సహాయం అంతా చర్చి వాళ్ళు చేశారు, ఉచితంగా పంచుతున్నాం. వాటిలో పరలోకం గురించి రాశాను అన్నాడు. అది ఎంత మొత్తం ఈ చరిత్ర అంతా ఈ 2 పుస్తకాల్లో ఏముంటుంది? ఇదిగో నేను చచ్చిపోయి మరి పరలోక అంచులకు వెళ్ళిపోయి, నరకం అంచులకు వెళ్ళిపోయి, దేవుడి చేత పట్టబడి నేను
ఇలా ఇలా వచ్చాను అని చెప్పి అంతా రాసి ఉంటాడు. ఆ 2 పుస్తకాలు ఇప్పుడు మనం చెప్పుకునే మాటలన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే ఆయన ఉన్నగా ర్యాండీ కే అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆయన అడిగాడు, ఇది వరలో మీరు జీసస్ని గురించి బాగా వినలేదు కదా, క్రైస్తవులు పూర్తి వివరాలు అంటే సృష్టికర్త అనేంత వివరాలు మీకు చెప్పలేదు కదా, ఆయన చూడగానే ఆయన దేవుడని మీకు ఎలా తెలిసింది? అంతేగా మన ఈయన యాంకర్లు వచ్చి మనల్ని అడుగుతారు ప్రశ్నలు. అయ్యా, మీకు పూర్వం యేసు ప్రభు గురించి బాగా తెలియదు. ఎంత బాగా తెలియదు అంటే ఆయన ఒక్కడే దేవుడు, సృష్టికర్త అన్నంత దూరం ఎవరో మీకు చెప్పలేదు, ఆయన మీకు తెలియదు. చూడగానే ఈయనే దేవుడు అని మీకు ఎట్లా తెలిసింది అన్నాడు. ఈయన దానికి ఆన్సర్ ఎవరు చెప్తున్నారు? ఈయన సంతోష్ ఆచార్య గారు అంటున్నారు, సింహాసనం మీద చూచినప్పుడు ఈయనే దేవుడని అనిపించింది అన్నాడు. మనకు అర్థమైపోద్ది అక్కడ, అంతే. దేవుణ్ణి చూడగానే ఈయన సృష్టికర్త అని మనకు తెలిసిపోద్ది, అర్థమైపోద్ది మనకి. మనం ఇదివరకల్లా ఆరాధించినవి అన్నీ వట్టిదే, ఈయనే దేవుడే మనకు తెలిసిపోద్ది మన మనోనేత్రాలకి. కాబట్టి అక్కడ ఆయన చూడగానే ఈయనే దేవుడని నాకు తెలిసిపోయిందండి అన్నాడు. ఆయన ఇంకా చెప్పాడు ఇలా, ఈ ప్రశ్న అయిపోగానే ఇంకా ఇలా చెప్పాడు, మా వేదాలలో చెప్పబడిన వారు నాకు ఎప్పుడూ తెలియదు. సంతోషాచార్య గారు చెప్తున్నారు, మా వేదాలలో ఆ దేవుడని ఈ దేవుడని రాశారు, వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలియదు, నాకు ఏ దర్శనంలో చూడలేదు, ఎవరిని చూడలా. నేను పుస్తకాలు రాస్తుండగా దేవుని ఆత్మ నాలో ఉండి రాయించారు. ఇక్కడ ఈ దేవుడు ఎట్లా తెలుస్తున్నాడంటే, నేను పుస్తకం రాస్తుంటే దేవుడు ఆత్మ నాతో రాయిస్తున్నాడో తెలిసిపోయింది. ఒకప్పుడు నేను ఆరాధించినటువంటి దేవుళ్ళు ఉన్నారే, వాళ్ళ ఆత్మ నా మీద పనిచేయటం కానీ వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు మనిషి ఇచ్చి నిలబడక్కర్లా, ఆయన ఆత్మ చేత నేను ప్రేరేపింపబడి రాస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత ఇంకా మాట చెప్తున్నాడు, ఆ సంతోష్ ఆచార్య గారు చెప్తున్నాడు, నా కుమార్తెను ఒక చర్చి వాళ్ళు ఈస్టర్ రోజున ఆమె మ్యూజిక్ టీంని ఆహ్వానించారు. వీళ్ళ అమ్మాయి ఒక మ్యూజిక్ టీంలో పాటలు పాడుతూ సంగీతంలో ఒక మ్యూజిక్ టీంలో ఉంటుందట. ఈ అమ్మాయిని ఈస్టర్ పండుగ రోజంట ఒక చర్చి వాళ్ళు ఆహ్వానించారు. అప్పుడు నేను ఆమెతో పాటు చర్చికి వెళ్ళా. మరి ఈయన చర్చికి వెళ్ళిన మనిషి కాదు కదా, కాబట్టి అప్పుడు ఆమెతో పాటు నేను చర్చికి వెళ్ళా. అక్కడ సీనియర్ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు నాతోనే మాట్లాడుతున్నట్టు నాకు తెలిసింది. అప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినవి, అప్పటి వరకు ఈ విషయాలు నాకు ఏమీ తెలియవు. దేవుడు ఎప్పుడు కూడా ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క కూర్చున్న వాళ్ళలో ఏదైతే సమస్య ఉందో, ఏదైతే వాళ్ళకి చెప్పాలో అది ఈ పాస్టర్ గారు నోటంటూ వచ్చేట్టుగా చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు చర్చిల్లో పాస్టర్ గారు మా వాక్యం చెప్తా ఉంటే సభ్యులు అంటారు, ఇది నా గురించే చెప్పినట్టుందే పాస్టర్ గారు అంటారు. అంటే యాక్చువల్గా దేవుడికి తెలుసు నీకు ఈ సమస్య ఏంటి అనేది. ఆ సమస్యను పాస్టర్ గారి నోటి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే నా గురించే నాకు ఏదైతే మైండ్లో డౌట్లు ఉన్నాయి, సంతోష్ ఆచార్య గారు అనుకుంటున్నాడట, నా మైండ్లో ఏ డౌట్లు ఉన్నాయో అవే కరెక్ట్గా ఆ పాస్టర్ గారు చెప్పారు, నా గురించే చెప్పినట్టుగా ఉంది. ఈ విషయాలు నాకు ఇదివరకు తెలియదు. ఆ విషయం నేను గ్రహించింది ఏంటంటే, శుద్ధ హృదయం కలిగిన వారు దేవుడిని చూడగలుగుతారు అని అర్థమైంది. ఎవరు దేవుడిని చూస్తారయ్యా అంటే, శుద్ధ హృదయం కలిగిన మంచి హృదయం ఉంటే చాలు, ఏదో రకంగా దేవుడు నేను వెదకి రక్షించుకుంటాడంటే. అది నాకు బాగా అర్థమైపోయింది అన్నాడు. దేవుళ్ళుగా చెప్పబడిన కొంతమంది చాలా చేతులు, ఇదంతా యాంకర్ గారు ప్రశ్నిస్తున్నాడు. దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు కొంతమంది చాలా చేతులు, చాలా కళ్ళు, జంతువుల రూపంలో ఉంటారు కదా, యేసు ప్రభువు దేవుడని మీకు ఎలా తెలిసింది? మళ్ళీ ప్రశ్న. మరి మీ దేవుళ్ళు ఉన్నారే, మీరు ఆరాధించే దేవుళ్ళు, చాలా చేతులు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, చాలా కళ్ళు ఉంటాయి ఒక్కొక్కళ్ళు, చాలా తలలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి జంతువులు, ఆ జంతువు ఈ జంతువు రూపాల్లో ఉంటారు. మరి అయ్యేం కనపడలేదు కదా మీకు అక్కడ, అయ్యేం కనపడలేదు కానీ యేసు ప్రభు వారు కనిపించారు. అప్పుడు కనిపించగానే ఈయనే దేవుడని మీకు ఎట్లా తెలిసింది అని చెప్తే, అప్పుడు ఆయన ఒక ఆన్సర్ ఏంటి అంటే, దేవుడికి హిందూ అని, ముస్లిం అని, ఇంకోటని భేదం లేదు. అవి మనం గ్రహించేటట్టు మన జ్ఞాననేత్రం ఆయన తెరుస్తాడు. తన చేతులు చాపి నా వైపు చూస్తున్నాడు, నన్ను చేర్చుకోమని అంటే చేర్చుకుంటాడు. ఇది ఆయన చూడగానే ఆయన కరుణా హృదయం నాకు తెలిసిపోతూ ఉంది.
నేను హిందువునని, ఇంకో ఆయన ముస్లిం అని, ఇంకొక క్రిస్టియన్ అని, ఆయనకి అదేం ఉండదు లెక్క. మన హృదయం చూస్తాడు, చేతులు చాస్తాడు. ఆయన మనం చేర్చుకోమంటే చేర్చుకుంటాడు, మనం చేర్చుకోమంటేనే. అంటే అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు చేతులు చాస్తాడు, మనమే నువ్వు చేతులు చాసినా మాకు అక్కర్లేదులే అంటాం. కాబట్టి చేర్చుకోమన్నప్పుడు చేర్చుకుంటాడు. అది దేవుడు నాకు చూపించిందని చెప్పడం. ఇంకా ఆఖరికి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో మరి ఇప్పుడు 23 అంశాలు అయినాయి. 24వ అంశం మరి దగ్గరకు వస్తున్నాం. 24వ అంశంలో మీ పక్షాన ఇలాంటి కృప చూపడానికి కారణం ఏమిటి అన్నాడు ఈయన యాంకర్ గారు. ఇంతమంది ఉన్నారు కదా, చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. మీరు చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోవాల్సి ఉండగా మీ పక్షాన ఇలాంటి కృప చూపడానికి కారణం ఏమై ఉంటుంది అని యాంకర్ గారు అడిగారు. అప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఏముందండి, దేవుడు అంటేనే ప్రేమ. ఆయన యొక్క ప్రేమ చేతనే నా మీద కృప చూపించాడు. అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కదా. భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అది అందరంటే ఆయనకి ఇష్టమే. ఆ ప్రేమే నన్ను పట్టుకుని నన్ను బ్రతికిచ్చి నరకం నుంచి తప్పించింది అన్నాడు. ఆయన చెప్పడం జరిగిందట. దీన్ని బట్టి అర్థమైపోయింది కదా, ఆయన ప్రేమామయుడు. నేను అనుకోవటం, ఎప్పుడు అనుకున్నాడు ఈయన బెడ్ మీద ఉండి, ఎంత డబ్బు ఉంది నాకు, ఏం చేసుకోవాలి, ఇది నా ప్రాణం ఏమైనా కాపాడుతా, డాక్టర్లు చచ్చిపోతావు అన్నారు. ఇంత డబ్బు ఉంది నాకు, ఈ డబ్బు నేనేం చేసుకుంటాను, అసలు దేవుడు అనేవాడు నాకు తెలియదుగా అన్న విధంలో అనుకున్నాడు. అంతే. ఇది దేవుడు చూసేసాడు ఈయన మనస్సుని. పట్టుకున్న నరకానికి వెళ్ళకుండా ఆగబాయ్ అన్నాడు. అంతే. ఏంటి కదా అంటే ఇది కదా. మరి నువ్వంటే మరి ఇష్టము, ఇది అసలు నేను దేవుడిని గ్రహించాడు, మళ్ళీ నిన్ను వెనక్కి పంపిస్తున్నా అని చెప్పడం జరిగింది. ఇంకా దేవుడు ఇలా చెప్తున్నా అంట. ఇంకా ఎలా చెప్పారు, అవకాశం ఇచ్చా అనుకున్నా. ఇంకా ఇలా చెప్పింది ఎవరు? ఈయన చెప్తున్నాడు. ఎవరు? ఈయన సంతోషాచార్య. నా పిల్లలు బంధువులు ఇంకా క్రైస్తవులు కాలేదు, నేను ఎవరిని ఆహ్వానించాలి, వారికి నా కథ అంతా తెలుసు, చూచారు, వారు ఏ రోజు ప్రభు వైపు చూస్తారు అనేది దేవుడికి వారికి లింక్ అన్నాడు. అంతే. మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఈయన చెప్తున్నాడు సంతోషాచార్య గారు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తాం, నా పిల్లలకు తెలుసు, నా భార్యకి తెలుసు, బెడ్ మీద చచ్చిపోతానన్న మనిషి 3 రోజుల్లో బ్రతకడం తెలుసు, బ్రతికిన తర్వాత దేవుడు రక్షించాడని తెలుసు, దేవుడు చూసి వచ్చానని చెప్పా. ఇక వాళ్ళంతటా వాళ్ళు ప్రభువా అని దేవుడి వైపు చూడాలా వద్దా? చూడలే ఇంతవరకు. నేను కూడా వాళ్ళని బలవంతం చేయట్లా. దేవుడు చెప్తున్నాడు కదా, నా 94వ దర్శనం అదే కదా. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు. నీకు ఇష్టమైతేనే, నేను దేవుడినని నీకు అనిపిస్తేనే ఎవరు అనగలుగుతుంది? దేవుడు ఒక్కడే ఆ మాట అనగలుగుతాడు. నేను దేవుడినని నీకు అనిపిస్తే నన్ను ఆశ్రయించన్నాడు. అంతే. దేవుడికి మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. నేను ఒక్కడనే దేవుడినని నీకు అనిపిస్తే అని కూడా అంటున్నాడు. నేను ఒక్కడనే దేవుడిని అని నీకు అనిపిస్తే అప్పుడు నా వైపు చూడు అన్నాడు. ముగింపుకు వస్తున్నాం. తర్వాత ఎపిసోడ్లో 58వ ఎపిసోడ్లో ముగింపు తీసుకొస్తాను. మరి ఇంతటితో ఈ యొక్క వృత్తాంతాన్ని ఇక్కడితో ముగిస్తాను. మరి దేవుడి మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాను. ఈరోజు 57వ ఎపిసోడ్ తగిన నడిపించారు. బిడ్డల హృదయాలు తెరిచారు, విషయం గ్రహించే శక్తిని దయచేశారు, వారిని ప్రేరణతో నింపారు. అనేక మందికి ప్రభువా ఈ జ్ఞానం పంచడానికి మీరు వారిని ప్రభువా ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ యొక్క కృపను మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.